ఈ సినిమాలో మెయిన్గా డైరెక్టర్ గురించి మాట్లాడారు. డైరెక్టర్ వచ్చేసరికి పాండ్యరాజు గారు. మెయిన్గా ఈ డైరెక్టర్ పాండ్యరాజు గారు వచ్చేసరికి ఫస్ట్ ఫిల్మ్ పసంగా మూవీతోనే ఒక మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమాకి దాదాపు 3 నేషనల్ అవార్డు వచ్చినాయి. సో ఆ సినిమాతోనే మంచి డైరెక్టర్గా పేరు పొందారు. ఈయన వచ్చేసరికి తమిళ డైరెక్టర్. తమిళ్లో ఆల్మోస్ట్ 10 సినిమాలు తీశారు. ఇది 11వ సినిమా. సో మెయిన్గా ఈయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు దాదాపు సక్సెసే. సో సూపర్ హిట్సే. సో మెయిన్గా వచ్చేసరికి శివకార్తికేయన్ గారితో 3 సినిమాలు చేశారు. అలాగే కార్తీక్ గారితో ఒక సినిమా, విశాల్ గారితో ఒక సినిమా, సింబు గారితో ఒక సినిమా చేశారు. అలాగే సూర్య గారితో ఒక 2 సినిమాలు చేశారు. ఇప్పుడు మన విజయ్ సేతుపతి గారితో ఒక సినిమా చేస్తున్నారు. అండ్ ఈ సినిమా సూపర్గా ఉంది. కంపల్సరీ సూపర్ హిట్ అయ్యింది, బ్లాక్ బస్టర్ అయ్యింది. సో మీరందరూ కంపల్సరీ థియేటర్లో చూడండి, ఫుల్ హ్యాపీగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ మూవీ సార్ అండ్ మేడం గురించి నేను ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా కంపల్సరీ థియేటర్కి వెళ్ళండి. ఈ వారం ఒక మంచి సినిమా వచ్చింది. ఫుల్ కామెడీగా ఫుల్ నవ్వుకోవచ్చు. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అమ్మగా ఎంజాయ్ చేసి రావచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ కామెడీ. మెయిన్గా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కానీ, నిత్యమేనన్ గారి యాక్టింగ్ కానీ, అండ్ మిగతా క్యారెక్టర్స్ యాక్టింగ్ కానీ ఇంతది బాగుంది. సో ఫుల్ కామెడీ మూవీ. వాళ్ళకి వచ్చే గొడవలు, ఈగోలు, అండ్ వాళ్ళ దాని ద్వారా ఎంత దూరం వెళ్ళారు, అసలు వాళ్ళకి పట్టింపులు ఏంటి, అసలు వాళ్ళ గొడవలు ఏంటి, మొత్తం ఫన్నీగా ఉంటుంది. అది మన యోగి బాబు గారు అయితే కుమ్మేశారు యాక్టింగ్ అయితే. అండ్ సినిమా బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. కంపల్సరీ థియేటర్లో చూడండి. సినిమా చాలా బాగుంది.